టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీంట్లో ఎక్కువ మసాలా ఏది అవసరం లేదండి. కారం సరిగా పచ్చిమిరపకాయలు చీల్చి వేసాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఈ పువ్వు రెక్కలు వేయాలండి. ఓన్లీ రెక్కలు మాత్రం వేయాలి పువ్వుకి. ఇది వెనకటి రోజుల్లో చేసుకునేవాళ్ళండి, చాలా కాలం క్రితము. ట్రెడిషనల్ వంట ఇది. ఔషధ గుణాలతో కలిసి ఉంటుంది కాబట్టి మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. చాలా బాగుంటుంది. ఎగ్ బుర్జీలాగా ఉంటుందండి ఈ కర్రీ. చివరిగా కొత్తిమీర వేసి కలిపేసి దించేసుకోవటమేనండి. ఇంతేనండి, రేలా పువ్వు కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.